జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నేను కాల్ మనీ మీద మాట్లాడవలసిన అవసరం ఉంది అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష విజయవాడలో గంట విశాఖపట్నంలో ఘోరంగా ఉంది అధ్యక్ష. నెంబర్ 2 వస్తుంది అధ్యక్ష విశాఖపట్నం. కాల్ మనీ తీవ్రమైన విషవృక్షం కింద తయారైపోయింది అధ్యక్ష. అక్కడ చాలామంది నిర్భాగ్యులు దారుణంగా కోల్పోతున్నారు అధ్యక్ష. మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడొద్దన్నారు కాబట్టి వాయిదా తీర్మానం మీరు నాకు ఏదో విధంగా నేను చేయకపోతే ఎట్లాగ అధ్యక్ష? ప్రజలు ఇక్కడ పంపించింది వారికి న్యాయం చేయడం గురించి పంపించారు అధ్యక్ష. అంతేగాని పేపర్లు చూపించో లేకపోతే ఫోటోలు చూపించో నేను మాట్లాడలేదు అధ్యక్ష. నా దగ్గర నేను మాట్లాడేది ప్రిసైజ్గా ఒక 10 నిమిషాలు టైం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రాజు గారు నిన్న కాల్ మనీ పైన డీటెయిల్ డిస్కషన్ కోసమే ఈవినింగ్ 7 దాటేంత వరకు ఉన్నాం. ఇట్ వాజ్ డిస్కస్డ్ ఎట్ లెంగ్త్. సో దానికి మళ్ళీ రిపీట్ చేసి ఓపెన్ చేయడం అనేది నాట్ కరెక్ట్. కాబట్టి మీరు వేరే రకంగా మాట్లాడటానికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు. కానీ ఎస్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏ విధంగా ఈ కాల్ మనీని నిర్మూలించడానికి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇస్తాను. వేరేదేమి నేను ఎవరిని ప్రతిపక్షాన్ని కానీ గవర్నమెంట్ కానీ క్రిటిసైజ్ చేయడం అనేది చేసుకుంటే అభ్యంతరం లేదు కాదు అధ్యక్ష. అందరూ కలిసి ఇటువంటి విషవృక్షాన్ని బయటకు తీయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. పెద్ద పెద్ద 100 కోట్లు సంపాదించిన వాళ్ళందరూ బాగున్నారు అధ్యక్ష. ఇప్పుడు కాల్ మనీ మీద ఎంత దారుణం అంటే అధ్యక్ష, ₹1,00,000 ఇస్తే సంవత్సరానికి 36 లక్షలు అవుతుంది అధ్యక్ష ఇంట్రెస్ట్. అందుకని అప్రోప్రియట్ టైంలో మీకు అవకాశం వస్తుంది మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష సెక్స్ ర్యాకెట్ను కాల్ మనీగా రాష్ట్ర వ్యాప్త సమస్యగా చిత్రీకరించే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కండువాలు సగం కండువా వేసుకున్న బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువ కష్టపడడం చాలా బాధాకరమైన అంశం. కానీ అధ్యక్ష పోయి దానికన్నా ముందు అధ్యక్ష ఇది నిన్న రోజమ్మ మీద 340 కింద ఇచ్చిన రూల్ పొజిషన్ చదువుతాను అధ్యక్ష. Rule 340 అధ్యక్ష. Member is so named by the speaker shall on a motion being made forthwith put the question that the member be suspended from the service of the house for a period not exceeding the remainder of the session. When the rule position is very clear that speaker does not have the power to suspend anybody beyond the remainder of the session అని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీ దగ్గర మీకు లేని అధికారంతో మీరు ఏ రకంగా మా మహిళా సభ్యురాలను మీరు ఏ రకంగా మీరు సంవత్సరం పాటు సస్పెండ్ చేయగలుగుతారో నాకు నిజంగా అర్థం కాని విషయం అధ్యక్ష. when the rule position is very clearly saying it is not exceeding the remainder of the session, I don't understand how you people can do it. Okay. Minister for Legislative Affairs. First question to the opposition leader, whether he can question the authority of the house. ఆయన చెప్పమనండి, ఈ హౌస్ యొక్క అథారిటీని కానీ నేను క్వశ్చన్ చేస్తున్నానని చెప్పమనండి, తర్వాత నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, your leader is on his left. అధ్యక్ష, the house is governed by these rules. The house is governed by these rules and these rules పబ్లిష్ చేసిన పుస్తకం. ఇవాళ మాకు జరగచ్చు, రేపొద్దున మేము అధికారంలో ఉండి మీకు కూడా ఇదే జరగచ్చు. బట్ అల్టిమేట్లీ రూల్స్ అనేది ఎవరికైనా ఉండాలి. వాట్ కైండ్ ఆఫ్ ప్రిసిడెన్స్ వీఆర్ సెట్టింగ్ ఫోర్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనమే రాంగ్ ప్రిసిడెన్స్ సెట్ చేస్తూ పోతే రేపొద్దున ఈ హౌస్లో ఎవరు ఉండరు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని కూడా ఇదే రూల్ ఇదే మాదిరిగా సస్పెండ్ చేసి పక్కన పడేసేయండి. ఎందుకు ఇంకా హౌసే జరగాల్సిన పనే ఉంది, అందరినీ తీసేసేయండి. అరే ఏదైనా చేసేసరికి హౌస్ ఇస్ గవర్న్ బై దీస్ రూల్స్ అండ్ యూ హ్యావ్ కేటగారికలీ ద రూల్స్ స్పీక్ ఆఫ్ ఇట్. మీరు ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ మీరు చేసేది ఏమిటండి? మీ దగ్గర లేని అధికారాన్ని ఉపయోగించి ఏ రకంగా మీరు చేయగలుగుతారండి ఇది? అధ్యక్ష, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు కానీ బట్ నేను చెప్తాను అధ్యక్ష. సో ఓవర్ ద రూల్స్ హౌస్ ఈజ్ సుప్రీం అనేటువంటిది విషయాన్ని తెలుసుకోవాలి అధ్యక్ష. ఎంచేతంటే రూల్స్ ఫ్రేమ్ చేసింది హౌస్ స్పీకర్ గారికి ఎంపవర్ చేసి అవి రెగ్యులేట్ చేయమన్నది హౌస్. అంచేత హౌస్ ఈజ్ సుప్రీం ఓవర్ ఆల్ దీస్ థింగ్స్. ఈ డెసిషన్ స్పీకర్ గారు ఇవ్వలేదు,
హౌస్ హ్యాస్ గివెన్ ఎ డెసిషన్. సో హౌస్ హ్యాస్ గాట్ ఇన్హెరెంట్ పవర్స్. రూల్స్లో కూడా ఉంటుంది, మిగతా రూల్స్ చూడండి, రూల్స్లో కూడా ఉంటుంది హౌస్ హ్యాస్ గాట్ ఇన్హెరెంట్ పవర్స్, హౌస్ హ్యాస్ గాట్ రెసిడ్యూరీ పవర్స్, హౌస్ హ్యాస్ గాట్ టు ఓవర్కమ్ ఎనీ రూల్. ఇవన్నీ కూడా పర్టికులర్గా ఉంటాయి. ఇది ఒక ఇన్సిడెంటే కదా అధ్యక్ష, చాలా ఇన్సిడెంట్స్ పార్లమెంట్లో. లెట్ మీ టెల్ కంప్లీట్ చేయండి. Let me tell. ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్. లెట్ మీ టెల్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా, ప్లీజ్ ఇక లేకపోతే మీరు కౌలన్ షాక్దర్ చదువుకోండి, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ చదువుకోండి, అన్నీ చదువుకోండి. హౌస్ హ్యాస్ గాట్, హౌస్ ఈజ్ సుప్రీం, హౌస్ ఈజ్ సుప్రీం. హౌస్ మీరు కూర్చోండి చెప్పనివ్వండి, మీరు చెప్పనివ్వండి ప్లీజ్ చెప్పనివ్వండి, దయచేసి కూర్చోవాలండి. చెప్పనివ్వండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి అధ్యక్ష, కూర్చోండి. ఈ హౌస్లో తీసుకున్నటువంటి డెసిషన్ ఏ డెసిషన్ అయినప్పటికీ కూడా ఈవెన్ కోర్ట్స్ కూడా పవర్ లేదు అవి రివ్యూ చేయడానికి. దిస్ ఈజ్ వెరీ క్లియర్ అండర్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 122 చదువుకొని మీరు క్లియర్గా చెప్పండి. ఈ హౌస్లో తీసుకున్నటువంటి డెసిషన్ పర్టికులర్గా ఈ టెక్నికల్ డిఫాల్ట్స్ మీద కానీ వీటి మీద క్వశ్చన్ చేసేటువంటి అధికారం కోర్టులో కూడా లేదు అధ్యక్ష. కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అయ్యేటువంటి అధికారం లేదు. దట్ మీన్స్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ దిస్ హౌస్ ఎనేబులింగ్ పవర్ టు ఓవర్కమ్ ఎనీ అదర్ డిఫెక్ట్స్ అధ్యక్ష. ఇక్కడ డిఫెక్ట్ కాదు, సుప్రీంకోర్టుకే పవర్ లేనప్పుడు, కోర్టులకే పవర్ లేనప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే హౌస్ హ్యాస్ గాట్ అబ్సల్యూట్ పవర్స్, హౌస్ హ్యాస్ గాట్ ఇన్హెరెంట్ పవర్స్, హౌస్ హ్యాస్ గాట్ రెసిడ్యూరీ పవర్స్ టు టేక్ ఎనీ డెసిషన్. అంచేది ఇది స్పీకర్ గారో లేకపోతే ఒక మెంబర్ తీసుకున్నా గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ కాదు అధ్యక్ష, ఇది హౌస్ డెసిషన్. మన ప్రెసిడెంట్ చూడండి అధ్యక్ష, బలరాంను ఎట్లా సస్పెండ్ చేశారు 6 నెలలు. వాళ్ళ గవర్నమెంటే, వాళ్ళ తల్లి గవర్నమెంటే సస్పెండ్ చేసింది అధ్యక్ష. అదేవిధంగా జేఎంఎం కేసు లోక్సభలో దాదాపు డిస్క్వాలిఫై చేశారు. డిస్క్వాలిఫై చేయడానికి పవర్ లేకపోయినప్పుడు కూడా డిస్క్వాలిఫై చేశారు జేఎంఎం వాళ్ళని దాదాపు ఫర్ ది నెక్స్ట్ ఆఫ్ ద పీరియడ్. ఇవన్నీ కూడా ప్రెసిడెంట్స్ ఉన్నాయి, దీంట్లో లేదని అనుకోకండి. అంచేతే ఇట్ మీన్స్ దట్ హౌస్ హ్యాస్ గాట్ అబ్సల్యూట్ పవర్ టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ ఎనీ ఇష్యూ. ప్లీజ్ మాట్లాడనివ్వండి. అధ్యక్ష, హౌస్లో మెన్షన్ చేసిన రూల్ పుస్తకంలో నుంచి రూల్ చదివి వినిపిస్తే ఆ రూల్ ప్రకారము రైట్. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తమ సభ్యురాలని రూల్స్కు అధిగమించి తనని సస్పెండ్ చేశారు. ఏదైనా సభ అయ్యే వరకే సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి అంటే అన్నిటికన్నా పవర్స్ హౌస్కు ఉంటాయి. ఒక్కొక్కసారి రూల్స్ను అతిక్రమించి చైర్ అనేది ఇన్హెరెంట్ పవర్స్ తీసుకోవచ్చని శాసనసభ వ్యవహారాల మంత్రి చెప్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత లైవ్ చూద్దాం. స్టే ట్యూన్డ్.